మీరు ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, నిజంగా నా యువగళం ఇంపాక్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ కావడము, ఈ యొక్క యువగళం ఆపడం, ఒకటి అంటారు కదా, ఏది జరిగినా మన మంచికి అని చెప్పేసి 10 నిమిషాల్లో జీవో బయటకు వస్తుందనగా జీవో కాపీ చీఫ్ మినిస్టర్ కన్నా ముందర తెలుగుదేశం ఆఫీస్లో ఉంటుంది. జియో వచ్చి నెక్స్ట్ నిమిషానికి మేము పోరాడతాం. అక్కడ జరుగుతున్నటువంటి సైకో ప్రభుత్వం. ఇప్పుడు ఆ 2 మీడియా సంస్థలు లేకుండా మీరు బతకలేరా? మాకు సొంత మీడియా అనేదే లేదు. సైకో, జలగన్న ఈ పదాలు మీరు వాడుతున్నారు కదా. సైకో పరిపాలన పోవాలి, మళ్ళీ సైకిల్ రావాలని చెప్పేసి ఎన్నాళ్ళు రాష్ట్రాన్ని కమ్మలు రెడ్లే పరిపాలిస్తారు, ఇంకో కులానికి ఇంకో సామాజిక వర్గానికి. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవ్. పొలిటికల్ థాట్ అనే ఈ కార్యక్రమం 2 తెలుగు రాష్ట్రాలు, దేశంలోనూ అంతర్జాతీయంగానూ చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, అలాగే వాటికి అనుబంధంగా ఉండే అంశాలు, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించే కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి. నమస్తే డాక్టర్. సో లాంగ్ వెయిటెడ్ అండి, యువగళం కంప్లీట్ కావస్తుంది. దానికి భారీ ఎత్తున భోగాపురం, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర సన్నాహాలు చేస్తున్నారు. సో తెలుగుదేశంలో మళ్ళీ కొత్త వైబ్రేషన్స్ క్రియేట్ కావడానికి నిజంగా ఆయన చాలా కష్టపడ్డారు. మీ జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాగా కష్టపడ్డారు. మధ్యలో ఒక 55 days, 60 days, ఒక 2 నెలలు అన్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ చేశారు లోకేష్. మీరు ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, నిజంగా నా యువగళం ఇంపాక్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని అనుకుంటున్నారా? 100% యువగళం ఇంపాక్ట్ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పడబోయింది. ఎందుకంటే యువగళం అనేది మా యొక్క యువ నాయకుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకరే ఒక మెయిన్ ఐకాన్గా కనిపించేవారు ఇంతకుముందు. కానీ చంద్రబాబు నాయుడు తర్వాత ఆ లీగసీని కంటిన్యూ చేసే ఒక ఉత్తరాధికారి, ఒక ఏమంటారు పొలిటికల్ సక్సెసర్ ఉన్నాడని చెప్పేసి ఒక పార్టీ శ్రేణుల్లో, తెలుగు ప్రజల్లో ఒక భావన అయితే నెలకొంది. యువగళం స్టార్ట్ చేసిన తర్వాత, యువగళం స్టార్ట్ చేసి సుదీర్ఘంగా మొత్తం రాష్ట్రం మొత్తం సుదీర్ఘంగా పర్యటించి పాదయాత్ర చేసి అనేక నియోజకవర్గాల్లో అనేక సమస్యలు, ప్రజా సమస్యల పైన స్పందించి ప్రజలను ఒక తాటిపై తీసుకొచ్చినటువంటి నాయకుడు ఇప్పుడు లోకేష్ గారు. మధ్యలో 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ కావడము, ఈ యొక్క యువగళం ఆపడం, ఒకటి అంటారు కదా, ఏది జరిగినా మన మంచికి అని చెప్పేసి అక్కడ జరుగుతున్నటువంటి సైకో ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి తన అక్కసు వెళ్ళకు చెప్పిండు. మొన్న లీగల్ సెల్ ప్రమాణ స్వీకారం వల్ల లీగల్ సెల్ ప్రోగ్రాంలో మా లీగల్ సెల్ ద్వారానే, మా లీగల్ సెల్ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని చెప్పేసి మన వైసీపీ నాయకులు మన స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇది వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఈ యొక్క అక్రమ అరెస్టులు, ఈ అక్రమ కేసులన్నీ కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ఈ యొక్క ఇది చేసినటువంటి కుట్రతో చేసినటువంటి కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. తెలుగు రాష్ట్రం అంతా అర్థమైపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన తర్వాత యువగళం ముగింపు సభ భోగాపురంలో జరగడం, దాంతో జనసేన శ్రేణులు కూడా దాంతో కలవడం, ఒక భారీ జనసందోహం అక్కడ రాబోతుంది. అదే కాకుండా జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఈ మొదటి సమావేశం కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ప్రసంగం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం అభిమానులు, జనసేన అభిమానులు అందరూ కూడా వెహికల్తో ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రజలందరూ కూడా. దీంతో పాటు ఆయనకి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కొన్ని పరిమితులు విధించారు. రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ సభలో ప్రసంగాలు, రాజకీయ ప్రసంగాలు ఎప్పుడు ఒక కండిషన్తో ఉన్నటువంటి బెయిలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ని మేము గౌరవించే వ్యక్తులం కాబట్టి 29th వరకు ఆయనకు రాజకీయ ప్రసంగాలు కానీ రాజకీయ కార్యక్రమాలు పాల్గొనొద్దని చెప్పేసి ఇచ్చిన తప్పద. లేదు నిజంగా లేదు, ఏం లేదు. అంటే రెగ్యులర్ బెయిల్, ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన స్పష్టంగా పేర్కొన్న అంశం ఏంటంటే రాజకీయపరమైన ప్రసంగాలు చేయటానికి వీల్లేదు టిల్ ఫర్దర్ ఆ కేసు దర్యాప్తులో పురోగతిలో భాగంగా తిరిగి కోర్టు చెప్పే వరకు అనే మాట ఉంది.
అది రాజకీయపరమైనటువంటి ప్రోగ్రాంలో వేరే కార్యక్రమాలు పాల్గొనదని అప్ టు 29th నవంబర్ వరకు ఉంది. అది interim bail 29th ఇచ్చినప్పుడు. తర్వాత రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ లో కండిషన్స్ ఏం లేవు. యూ కెన్ అటెండ్ యువర్ రెగ్యులర్ బెయిల్ డ్యూటీస్. ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కండిషన్ అండి. దాంట్లో చంద్రబాబు నాయుడు కెన్ అటెండ్ హిస్ రెగ్యులర్ డ్యూటీస్ అన్నప్పుడు ఈజ్ ఎ పొలిటీషియన్ అటెండింగ్ ద పొలిటికల్ ప్రోగ్రామ్ ఈజ్ రెగ్యులర్ డ్యూటీ. మీరు ఆ రకంగా ఇంటర్ప్రిట్ అంతే చేస్తున్నారు. మరి యూ కెన్ అటెండ్ యువర్ రెగ్యులర్ డ్యూటీ. ఇప్పుడు నేను ఒక డాక్టర్గా డిఫరెంట్ కేసు. మీరు 24/7 జనాలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు, మీరు పొలిటీషియన్ అవసరం లేదు. రెగ్యులర్ డ్యూటీస్ అంటే వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పొలిటీషియన్? టు అడ్రస్ ద పీపుల్ ఓన్లీ, ద డ్యూటీస్ ఆఫ్ ద పొలిటీషియన్. సరే, ఆ అంశం పక్కన పెడితే ఏంటి, వైసీపీ వాళ్ళు మాకు లీగల్ సెల్ ఉంది కాబట్టి మీ స్ట్రెంతే అది తెలుగుదేశాంది. మీరు పొద్దున్న లేస్తే ప్రభుత్వాల మీద కేసులు వేసి ఏ జీవో ఇంకో 10 నిమిషాల్లో జీవో బయటకు వస్తుందనగా జీవో కాపీ చీఫ్ మినిస్టర్ కన్నా ముందర తెలుగుదేశం ఆఫీస్లో ఉంటుంది. అటువంటి వ్యవస్థని మేనేజ్ చేసి తయారు చేసుకున్న పార్టీ మీది. మీరు వాళ్ళకి శుద్ధులు చెప్పడం నాకు అర్థం కావట్లేదు. ఇక్కడేనండి ప్రతి జియోకి మేము ఎదుర్కొంటామంటే ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి జియోని, ప్రతి అంశాన్ని మేము ఎదుర్కొంటాం. ఎందుకంటే ప్రజల పక్షాన మేము ఉన్నాం కాబట్టి ప్రజల గొంతుకై జీవో బయటకు వచ్చిన తర్వాత చేయాలి. అది ఇప్పుడు జీవో బయటికి రాకుండానే సార్ అది బయట మీ ఆఫీస్కి వచ్చేస్తుంది. ఒక కేసు చేయాలంటే ఇంకో అరగంటలో మీరు హైకోర్టుకి వెళ్ళిపోతారు. మీ వాళ్ళు, మీరంటే మీరని కాదు, మీ వాళ్ళు ఎన్ని చూడలేదు డాక్టర్ గారు. మా వాళ్ళు వెళ్ళిపోతారా, ఎవరు వెళ్ళిపోతారా? అమ్మ పుట్టిలో మేనమాకు తెలియదా అని ఒక కేసు కోర్టులో దానికి అబ్జెక్షన్ వేయాలంటే ఆ జియో పెట్టి ఈ జియో ఉంది, ఈ జియో పైన అబ్జెక్షన్ వేయాలంటే కోర్టు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది తెలుసా? ఆ జియో బయటకు వచ్చిన తర్వాతనే అది లీగాలిటీ ఉంటుంది. జీవో బయటకు రాకముందు ది మొమెంట్ జీవో బయటకు వచ్చిన 10 నిమిషాల్లో హైకోర్టులో కేసు 10 నిమిషాలు మీరు చాలా దూరం చెప్తుండ్రు. జియో వచ్చి నెక్స్ట్ నిమిషానికి మేము పోరాడతాం. ఎందుకంటే మేము అంత స్పందన మాది, మీకు అంత నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ అంత ప్రజా సమస్యల పైన ప్రజల పక్షాన అంత యాక్టివ్ గా మేము ఉంటాం. ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలనే దాన్ని బదనాం చేస్తాము. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎప్పుడు అసలు వెల్కమ్ చేస్తాం. ఇప్పుడు మంచి ఒక్క కార్యక్రమం చూపించండి. ఆ సైకో పరిపాలన ప్రజా సంక్షేమం కొరకు ప్రజల గురించి చేస్తుంది, ఒక్క కార్యక్రమం చూపించండి. స్ట్రైట్ ప్రశ్న మీకు, తెలుగుదేశానికి, మీకంటే తెలుగుదేశానికి ఇప్పుడు ఆ 2 మీడియా సంస్థలు లేకుండా మీరు బతకలేరా? ఏ 2 మీడియాలు? ఆ 2 పేర్లు అనవసరం, మీకు తెలుసు, నాకు తెలుసు, జనాలకు కూడా తెలుసు. మీకే తెలవాలా? మీరు బతకలేరా? ఇక్కడ లేస్తే జాకీలు పెట్టి మాకు ఏ మీడియా సంస్థ లేదు. ఒక మీడియా సంస్థ, ఒక మీడియా రంగం మా చేసే కార్యక్రమాలతో వాళ్ళు సాటిస్ఫై ఉంటే వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. కానీ మాకు సాక్షి లాంటివి ఏం లేవు. మాకు సొంత మీడియా అనేది లేదు. మా మీడియానే జనము, తెలుగు ప్రజలే మా మీడియా, మౌత్ పబ్లిసిటీ మా మీడియా. మాకు సొంతంగా మీడియానే లేదు. సైకో, జలగన్న ఈ పదాలు మీరు వాడుతున్నారు కదా, అది అంటే వాటికి పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఎంతవరకు వచ్చింది? ఏంది మీరు వాడుతున్న పదాలకి? ఈరోజు ప్రజలే బయటకు అంటున్నారు సైకో పరిపాలన పోవాలి, మళ్ళీ సైకిల్ రావాలని చెప్పేసి ప్రజల నినాదం. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల నినాదం. సరే, ఈ నినాదం తెలంగాణలో కూడా పార్లమెంట్ ముందు ఏమన్నా, పార్లమెంట్ ఎన్నికల ముందు భోగాపురం సభ తర్వాత తెలంగాణలో సైకిల్ లేడు కదా మీ భాషలో. మరి ఎవరి మీద పోరాడతారు? మొన్నటి వరకు ఉండే కదా, ఒక నియంత ఉండే కదా, ఒక తుగ్లక్ ఉండే కదా మొన్నటి వరకు. ఆ తుగ్లక్ యొక్క ఎఫెక్ట్ ఇప్పటిదాకా తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తుంది. ఒక అధికారం కోల్పోయాడు తుగ్లక్, కానీ ఆ తుగ్లక్ చేసినటువంటి వినాశాలతోటి, అక్రమాలతోటి, అకృత్యాలతోటి ఇంకా తెలంగాణ ప్రజలు బయటికి రాలే. ఆ యొక్క ఇబ్బందులతో ఇంకా బయటికి రాలేదు. ఆ యొక్క చేసినటువంటి ఇబ్బందులు ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తాం మేము. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీగా, రాజకీయ పార్టీ నాయకులుగా, రాజకీయ పార్టీ ఒక పని ఏంటంటే ప్రజలకు మోసం చేసిన వాడిని ప్రజల్లో తీసుకొచ్చి ప్రజల చేతనం చేయాలి. ఇప్పుడు సైకో మీరు అనుకుంటున్న తెలంగాణ సైకో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి ఎవరి మీద పోరాడతారు? ఇక్కడ మీకు ప్రత్యర్థి లేనప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తారు? ప్రత్యర్థి లేదని ఎవరు చెప్పారు? ఇక్కడ ఏనండి, పొలిటికల్ పార్టీ పక్క పెడితే ప్రజల కొరకు, ప్రజలకు సంక్షేమం కొరకు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రజల సంక్షేమం గురించి ఏ కార్యక్రమం చేసినా మేము వెల్కమ్ చేస్తాం, మేము స్వాగతిస్తాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మాత్రం ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కానీ మా పార్టీ వాళ్ళన్నా ఏ పార్టీ వాళ్ళన్నా ఖచ్చితంగా ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ మీరు ఇంతసేపు ఆయన వెళ్ళిపోయాడు, ఇంకో గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్ మీద పోరాటం చేయము అనే మాట అంటలా మీరు.
చూడండి ఒక మాట ఏంటంటే గవర్నమెంట్ మీద పోరాటం ఇప్పుడు సైకో వెళ్ళిపోయాడండి మీకు తెలంగాణలో అక్కడైతే ఉన్నాడు మీ భాషలో, నేనంటలా సైకో అని మీరు అంటున్నారు, మీకు అక్కడ ఒక సైకో ఉన్నాడు, ఇక్కడ సైకో వెళ్ళిపోయాడు అంటున్నారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తోటి మీకు సఖ్యత ఉంది కాబట్టి వీళ్ళ మీద మేము పోరాటం ఇప్పుడు చేయాలి. వచ్చిన గవర్నమెంట్ పురుడు పోసుకుని వారం రోజులు కాలే, చూద్దాం లేటెస్ట్ Sure. వాళ్ళు 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్తున్నారు. 6 గ్యారంటీలు అమలు చేయనప్పుడు మేము కూడా ప్రశ్నిస్తాం కదా, మేము ప్రజల పక్షాన ఉంటాం, ఏ పొలిటికల్ పార్టీ పక్షాన మేము ప్రశ్నించడం వరకేనా లేకపోతే పోటీ చేయడం ఉంటుందా వాళ్ళ మీద? ప్రతిఘటించడం అన్ని ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ మీద మీ పోటీ ఉంటుందా ఉండదా? ఎవరు మా కాంగ్రెస్ తోటి మాకు కాదండి, మాకు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతోటి మేము పోటీ చేస్తాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పైన మేము గజమెత్తాం. అంతేగాని ఏ పార్టీ ఉన్నా కానీ, ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కానీ ప్రజలకు మేలు చేస్తే మాత్రం మేము స్వాగతిస్తాం. మా కాంగ్రెస్ పార్టీ మేము మిత్రపక్షంలో లేము, మేము మిత్రపక్షంతో మేము కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షం కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డితో. ఎవరితోటి మీరు అది మీరు అనుకుంటే మేమేం చేస్తాం? అట్లాంటి ఇంప్రెషన్ పర్సెప్షన్ సార్, కాదు జనం పర్సెప్షన్. అది జనం పర్సెప్షన్ అది కాదు. మేము చెప్పామా? అధికారికంగా మేము వెల్లడిస్తే రేవంత్ రెడ్డి మా మనిషి, మా ఏజెంటు, మా గురించి పనిచేస్తాడు, మా పక్షాన పనిచేస్తాడు అంటే వేరే సంగతి. రేవంత్ రెడ్డి కూడా చెప్పేది ఇదే, మా పార్టీ పక్షాన ప్రజల పక్షాన పనిచేయండి, ప్రజల కొరకు పనిచేయండి, వీళ్ళు వెల్కమ్ యూ. అంతేగాని ఒక పొలిటికల్ పార్టీకి అనుకూలంగా పనిచేసే అవసరం లేదు. అది తెలుగుదేశమే కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ప్రజలు మ్యాండేట్ ఇచ్చి పంపించిన తర్వాత ప్రజల కొరకు పనిచేయాలి, పాలిటిక్స్ పక్కకు పెట్టాలి. మీరు ప్రజలు అధికారం ఇచ్చారు. సరే, జనసేన దగ్గరికి వద్దాం. 2014లో చంద్రబాబు గారు ఆయన నివాసానికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి నివాసానికి. ఈ లోపల 4-5 సార్లు పవన్ గారే చంద్రబాబు గారి దగ్గరికి పరామర్శకను మరో రకంగాను ఆయన వెళ్ళారు. మరి మొన్న ఏమన్నా ఆయన అలిగారా? అందుకని ఈయన సొంత వెళ్ళిపోయారు, అన్ని ఇడిచిపెట్టేసి. చూడండి, ఎవరికి చెప్పను నేను. 2 పార్టీల యొక్క మా అభిప్రాయాలు కలిసిన తర్వాత ఇద్దరము ప్రజాక్షేత్రంలో కలిసి వెళ్దాం అనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ 4-5 సార్లు వచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు ఇంటికి వెళ్తే తప్పేం లేదు. అంటే భోగాపురం సభకు వెళ్ళడానికి నాకు వీలు కాదని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత గానీ వైసీపీ రాసినటువంటి చిట్టి చదువుతున్నట్టుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు యొక్క కలయిక ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తారు. మీకు అనుకూలంగా మాట్లాడకపోతే వైసీపీ రాసిచ్చిన చీటీలు చదువుతారా అని అడుగుతారా మీరు? అంతే మరి. ఇప్పుడు జర్నలిస్టులు ఎవరు ఇంకా వేరే వాళ్ళకు సోర్సులు ఉండవు. ఇక్కడ ఏంటండి, మీరు ఇచ్చిన లీకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తే తప్ప లేదు అంటే అవసరార్థం వెళ్తున్నారు అనేది కదా. మేము కలిసి ప్రయాణం చేయబోతున్నాం. దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ ఒక సిగ్నల్ ఇచ్చారు, నేను రావటం నాకు వీలు కాదు అని. ఎందుకు వీలు కాదు, ఎక్కడో ఏదో తేడా జరిగింది, సీట్ల దగ్గర ఏమన్నా ఆయన మనస్తాపానికి గురయ్యారా, సీట్ల అనే ఉద్దేశంతో అనునయించడానికి, బుజ్జగించడానికి, అలక తీర్చడానికి చంద్రబాబు గారు ఆయన దగ్గరికి వెళ్ళారు అని. సీట్ల ప్రస్తావన ఇంకా రాలేదు. సీట్ల ప్రస్తావన ఇప్పుడు రాను, ఈ సభ తర్వాత నెక్స్ట్ జరుగుతుంది. సీట్ల ప్రస్తావన ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆయన ఏదో మా బిజీ షెడ్యూల్ బిజీగా ఉండొచ్చు, ఏదో ఉంటది. ఇద్దరి మధ్య ఒక స్నేహం ఉన్న తర్వాత ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు ఇంటికి వెళ్తే అది తప్పుగా భావిస్తే అది వాళ్ళ విఘ్నతగా వదిలిపెట్టాలి. అప్పుడు మా వైసీపీ నాయకులు అదే చెప్తారు కదా, తెలుగుదేశం పార్టీకి జనసేనకు పడట్లేదు, ఇద్దట్లో వైరం ఉంది, కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు అలిగారా ఇంకా ఏం చేశారా అవన్నీ ఏం చేస్తున్నారంటే, జనసేన తెలుగుదేశం కలవడం వల్ల వైసీపీ గుండెలలో, వైసీపీ నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ భోగాపురం సభ తర్వాత చూడండి, ఆల్రెడీ అక్కడ కంగుతున్నాడు, మొత్తం ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తుండే, ఇక్కడ ఉన్న అక్కడ, అక్కడ ఉన్న ఇక్కడ. మీరు కూడా చేస్తారు కదా, ఇప్పుడు మీరు కూడా చాలా చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చుకుంటారు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. క్యాండిడేట్స్ మార్చాం. ఒక నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నామని మీకు లెటర్ రాశాడా తెలుగుదేశానికి? మీరు చూడండి, 4 రోజులు వస్తున్నాయి కదా. ఒక ఎత్తుగడ అంటే మీరు వేస్తే ఎత్తుగడ, జగన్మోహన్ రెడ్డి చేస్తే వైఫల్యం. ఒక నాయకుడు, నేను ఒక నాయకుడిని, నేను నా నియోజకవర్గం మీకు ఉంటుంది. నా నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నేను మార్చి ఇంకో నియోజకవర్గంకి వెళ్తే 1-2 సీట్లు ఏదో ఉంటాయి, కానీ 10 రేవంత్ రెడ్డి 2 చోట్ల కంటెస్ట్ చేశాడు, ఎన్టీ రామారావు గారు 2 చోట్ల కంటెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో ఎంపీ కాంటెస్ట్ చేద్దామని ముందు నుంచి ఆశిస్తుండే.
2014లోనే మల్కాజ్గిరి కాంటాక్ట్ చేస్తానని చెప్పి మల్లారెడ్డికి ఈయన మధ్యలో పోటీ ఉండే, ఈయనకి ఇవ్వకుండా మల్లారెడ్డికి ఇచ్చారు. ఈయన అప్పటికే ఎమ్మెల్యే కాబట్టి మల్లారెడ్డికి ఇచ్చారు. అది అప్పటి నుంచి ఆ సీట్ మీద వర్కౌట్ చేస్తుండే, అది వేరే సంగతి. ఒక సిట్టింగ్ సీట్ని మార్చడం అనేది అది ఇక్కడ జరగదు. అది ఆ సిట్టింగ్ సీట్ ని మార్చింది ఎందుకంటే ప్రజల నుంచి అక్కడ చేస్తున్నారు అరాచకాలు ప్రజలు చూస్తున్నారు. మీరు చేస్తే రాజకీయం, ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు చేస్తే ఇంకోటి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల కోసం తలుపు మూసుకుంటున్నారు ఆడలు, మహిళలు ఇంటి ముందు ఆహ్వానించి తీసుకెళ్తున్నారా లోపలికి? చూడండి, రేపు సభ తర్వాత చూడండి, మాకు బ్రహ్మరథం పట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క కలయికకి స్వాగతం పలకబోతున్నారు. యాక్సెప్టెన్సీ మాకు ఆల్రెడీ వచ్చేసింది. చూడండి తొందరగానే పరిస్థితి ఏ విధంగా మారుతుంది మీరు ఆలోచిస్తారు. మళ్ళీ మీ డిబేట్లోనే మాట్లాడదాం, మళ్ళీ తప్పనిసరిగా మాట్లాడదాం. ఎందుకంటే ఇంకొకటి మీ మీద ఒక అనుమానం, అపనమ్మకం జనసేన క్యాడర్స్కి లీడర్స్కి ఉంది. ఎందుకంటే మీ ఓటు ట్రాన్స్ఫర్ కాదు వాళ్ళకని. లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ దగ్గరుండి 2 చోట్ల ఓడించింది తెలుగుదేశం. భీమవరంలోని గాజువాకలో కూడా బలమైన అభ్యర్థులను దింపి ఏమన్నంటే మేము అప్పుడు వేరే పోటీలో మేము విడిగా కంటెస్ట్ చేశాం కాబట్టి అనండి. అసలు పవన్ గెలవకూడదనే ఒక సంకల్పంతో కంకణాలు కట్టుకుని మరీ పనిచేశారుగా తెలుగుదేశం వాళ్ళు. సరేనండి, ఒక కలయికతోటి ఒక కూటమితో వెళ్ళినప్పుడు మా ఓట్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్, వాళ్ళ ఓటు మాకు ట్రాన్స్ఫర్. అది మామూలు మ్యాథమెటిక్స్, నేను చెప్పేది కెమిస్ట్రీ. ఒక కూటమితో వెళ్ళినప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవడం సహజం. వెళ్ళిపోతుంది. వేరే వేరేగా కాంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బలాబలాల ప్రకారంగా వాళ్ళు కాంటెస్ట్ చేస్తారు. వాళ్ళ బలాలు బలహీనతలు అక్కడ ప్రజల్లో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక కూటమిగా పోయినప్పుడు మా బలం వాళ్ళ బలం అవుతుంది, వాళ్ళ బలం మా బలం అవుతుంది. వాళ్ళ బలం మీ బలం అవుతుంది, మీ బలం వాళ్ళకి రావట్లేదు కదా, అదే కదా వాళ్ళ అనుమానం. అది అపోహ కింద స్థాయిలో. సరే కానీ హరిరామ జోగయ్య గారు మాజీ హోంమంత్రి, రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య గారు ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు, సీనియర్ పాలిటీషియన్. మీకు తెలుసు, మీ పార్టీలో కూడా ఆయన ఉన్నారు, తెలుగుదేశంలో కూడా. నిర్మాత అండ్ బహుముఖ ప్రజ్ఞాశాలి, మల్టీ డైవర్సిఫైడ్ పర్సనాలిటీ ఆయన ఒక మాట చెప్పారు. ఒక లెటర్ రాశారు, ఓపెన్ లెటర్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2.5 ఏళ్ళు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆ 2.5 ఏళ్ల పాటు సహా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, నాట్ డెప్యూటీ, ఆయనతో సమానమైన స్థాయి సహ ముఖ్యమంత్రిగా. తర్వాత 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, సహ ముఖ్యమంత్రిగా లోకేష్ ఉండాలి. ఈ ప్రతిపాదన అయితే అంటే పవన్ స్టేచర్ ఎక్కడా తగ్గదని. దానికి మీ పార్టీ అంగీకరిస్తుందా? ఆయన ప్రతిపాదన చేశారు అంతే. ఇప్పుడు నేను ఒక సామాజిక వర్గానికి నేను అధ్యక్షుడిని. నా సామాజిక వర్గం యొక్క వ్యక్తి యొక్క ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి నేను ఆలోచిస్తా. అది నాలో తప్పేం లేదు. ఆ యొక్క కాపు సామాజిక వర్గం యొక్క అధ్యక్షుడు ఆయన కాబట్టి ఆయన సామాజిక వర్గం వ్యక్తి అగ్రస్థానంలో ఉండాలని ఆశిస్తారు. కానీ అది ఇంపాసిబిలిటీ అనేది రేపు గెలిచిన తర్వాత ఇద్దరికి వచ్చిన సీట్ల ప్రకారంగా, ఇద్దరికి ఉన్నటువంటి ఒప్పందం ప్రకారంగా, లేకుంటే ముందే ఒప్పందం జరగవచ్చు, లేకుంటే ఎలక్షన్ తర్వాత సీట్లు వచ్చిన తర్వాత అప్పుడు ఒప్పందం జరగవచ్చు. అది ఇంటర్నల్ మ్యాటర్. అది కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి మధ్యలోనే జరిగేటువంటి సంభాషణ. దాంట్లో ఎవరు మాట్లాడే అధికారం మాకు లేదు, ఎవరికి లేదు. మాకు సామాజిక వర్గం యొక్క నాయకుడిలాగా వాళ్ళ సామాజిక వర్గం యొక్క నాయకుడు. మీరు ఆయన అట్లానే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం కాపు సామాజిక వర్గానికి చెందినవాడేం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల నాయకుడు ఆయన. ఓకే, అంటే మీరైతే ప్రజల నాయకుడు, ఆయన అయితే కుల నాయకుడు. ప్రజల నాయకుడు, మీరు ప్రజల నాయకుడు, ఆయన కుల నాయకుడు. హరిరామ జోగయ్య గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాళ్ళ యొక్క కాపు సామాజిక వర్గం అధ్యక్షుడుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇందులో రాసింది ఏంటంటే, ఆయన ఆ హోదాలో రాయాలి. ఆయనకున్న హోదా నేను మీకు చెప్పా. ఆయన రాసింది ఏంటంటే, ఒక మాజీ హోంమంత్రిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, విశేష అనుభవం ఉన్న నాయకుడిగా ఆయన రాసింది. ఎన్నాళ్ళు మీరు రాష్ట్రాన్ని, సామాజిక వర్గానికి ఆయన అధ్యక్షుడు. రైట్. నేను ఇంకో ప్రశ్న, ఎన్నాళ్ళు రాష్ట్రాన్ని కమ్మలు రెడ్లే పరిపాలిస్తారు, ఇంకో కులానికి ఇంకో సామాజిక వర్గానికి ఎందుకు అవకాశం ఉండకూడదు అనే సంకల్పంతో ఆయన కాపు కాదు ఆయన అనేది పవన్ కళ్యాణ్ అంటే కులాలని కలుపుకెళ్లే సిద్ధాంతం. ఒక ఏడాది పవన్ కళ్యాణ్, 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఇంకో 2 ఏళ్ళు ఇంకో బీసీ ఉంటాడు. అది సీట్లు వచ్చిన తర్వాత, ఎన్నికల తర్వాత ఆ సమీకరణలో భాగంగా అవన్నీ జరుగుతుంది. కానీ ఇప్పుడే మాట్లాడడం అట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ దట్ ఆల్ దోస్ థింగ్స్. మీరు నేను మాట్లాడట్లా, ఆయన మాట్లాడిన దానికి అంటే అనుభవం 43 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఆ టాపిక్ మాట్లాడే చంద్రబాబు నాయుడే ఇంకో 10 ఏళ్ళ తర్వాత కూడా 53 ఏళ్ళ అనుభవం వస్తుంది అప్పుడు ఆయనకి. ఆయన ముఖ్యమంత్రి ఇంకోటి గీరా, ఇంకోటి అవకాశం వేరా?
ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేసి అట్లా? ఎందుకంటే ఈ రోజు మీరు ఆలోచించండి, ఆ రెండు సామాజిక వర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 12%. నేను చెప్తున్నా 88% విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ వస్తున్నారు. వాసుదేవన్ గారు అవన్నీ విషయాలు పక్కకు పెడితే ఈ రోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నా భూతోన్న భవిష్యత్తు ఒక భవ్యమైన రాజధానికి రూపకల్పన చేశారు. దాన్ని ఈ సైకో వచ్చి మొత్తం చెల్లాచెదరం చేసి 3 రాజధానులు అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా రాజధాని లేని ఒక రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్గా మార్చారు. మళ్ళీ ఈ యొక్క రాజధాని నిర్మించి తెలుగు ప్రజల ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని మళ్ళీ ఒక వాళ్ళని కాపాడాలంటే మళ్ళీ ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు అవసరం. ఈరోజు తెలుగు ప్రజలు గ్రహిస్తుంది ఏంటంటే ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు మనకు అవసరము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలుగు ప్రజలు ఆశిస్తున్నారు. ఆ తర్వాత ఇది 2 పార్టీల యొక్క సయోధ్య ప్రకారంగా ఒప్పంద ప్రకారంగా ఒకవేళ 2-3 సంవత్సరాలు వారు 2-3 సంవత్సరాలు ఇంకొకరు అనేది డిసైడ్ అయితే ఇట్ విల్ బి డిసైడెడ్ ఓన్లీ ఇన్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్. అది ఆ సమీకరణం ప్రకారం చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్ ఈరోజు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు కోరుకుంటున్నారు కూడా, ఎందుకంటే అవసరం కూడా. తెలుగు ప్రజలు కాదు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తెలుగు ప్రజలందరినీ కలపమాకండి. ఎందుకంటే మీకున్నది 40%, మిగిలిన 60% అందరికీ ఉంది అంటున్నా, కేవలం వైసీపీ గంటల. సో యువర్ యాక్సెప్టెన్స్ ఈస్ లిమిటెడ్ అండ్ కన్ఫైన్డ్ టు ఓన్లీ 40%. తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారని యాక్సెప్టెన్సీ మా అభిప్రాయం అంతా తెలుగు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఉంటుంది తప్ప మా యొక్క సొంత నాయకుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు మేము నిర్ణయాలు చేయం. ఇప్పుడు మా యొక్క భావన మిమ్మల్ని మోయటానికి, తెలుగుదేశాన్ని మోయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భుజాలుంచి కూర్చోలా, గుర్తుపెట్టుకోండి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే 5 ఏళ్ళు ఉంటారు, లేకపోతే 10 ఏళ్ళు ఉంటారు. ఎల్లవేళలా 40 ఏళ్ళు 50 ఏళ్ళు తెలుగు రాష్ట్ర ప్రజలు మోసగింపబడ్డారు. 2018లో ప్లీజ్ ముద్దాడుతూ గల్లీలు అని తిరుగుకుంటూ ఒక నాయకుడు ఈ సైకో తిరిగి వాళ్ళకు ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి వాళ్ళని మోసగించారు. ఈ రోజు అని చెప్పేసి ప్రజల యొక్క భావన ఈ రోజు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు. ఇప్పుడు అలవికానే హామీలు ఇచ్చాడు, మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఇంట్లో ఎంతమంది ఆడాలంటే ఉంటే అందరికి 2,500 ఇస్తారా? ఎక్కడి నుంచి ఇస్తారు? నడిపించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి. సో వెల్ఫేర్ ఈజ్ నాట్ ద క్రైటీరియా అండి. మీరు కూడా దాంట్లో జగన్ ట్రాప్ లో పడిపోయారు. మీరు వెల్ఫేర్ ఈజ్ నాట్ ద క్రైటీరియా అంటే కొన్ని యొక్క వర్గాలకు ఈ రోజు వెల్ఫేర్ స్కీమ్స్. ఒక ఇంట్లో 5, 6 ఉమెన్ ఉంటారండి, వాళ్ళందరికీ 2,500 చొప్పున లోకేష్ బాబు ఇస్తాడా? ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు సార్? ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఎప్పుడు ఇవ్వలేదు. ఆచరణ సాధ్యం అయితే ఒక సుదీర్ఘమైనటువంటి హోంవర్క్ చేసిన తర్వాతనే మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటాము. మీరు చెప్పింది కరెక్ట్. ఎప్పుడు 96 ముందు చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మారు, ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు హామీలు ఇస్తున్నాం కదా సార్, మేము హామీలు ఇస్తున్నాం. హామీని నెరవేర్చాడు ఆ రోజు. ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాం, నెరవేర్చి తీర్థం కూడా, ఎందుకంటే అది అవసరం కూడా. సరే, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? అది మీరు చూడండి కదా, చూడటానికి మూవీ కాదు కదా, ఇది ఒక సీక్రెట్. అది మా యొక్క స్ట్రాటజీ ప్రకారంగా మా యొక్క పాలసీస్ ఏ విధంగా మేము డెవలప్ చేస్తామనేది ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకున్న విషయం. ఇప్పుడు మేము ఎందుకు చెప్తాం ఎదుటి పార్టీకి ఎందుకు ఇస్తామా అంత? మీరు ఎలాగో గెలిచేది మీరే అని ఒక నమ్మకం మీకు వచ్చేసింది సార్. గెలిచినాక అప్పుడు అడగండి. గెలిచేసారు కదా మీరు. గెలిచిన తర్వాత మీరు ఏంటంటే క్యాబినెట్ లో ఫలానా వాళ్ళు ఉంటారని కూడా లీక్లు ఇచ్చేస్తున్నారు. అయిపోతాయి సార్. మేము గెలిచిన తర్వాత అప్పుడు అడగండి, ఆచరణ సాధ్యం అవుతుందా కాదా, ఇట్లా చేస్తారంటే అప్పుడు మేము చెప్తాం దిస్ ఈస్ ద సోర్సెస్, ఈ వనరులు. ఎక్కడైనా దాచారా అలమాళిగల్లో? మేము దాచిన కాదు, స్టేట్ లో రెవెన్యూ జనరేట్ చేసే ఒక కేపబిలిటీ కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంకా దేశం మొత్తంలో ఎవరికి లేదు. 100%. దేశంలో రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఒక నాయకుడు, మిగిలిన వాళ్ళందరూ ఈయన దగ్గర వచ్చి క్లాస్ తీసుకోవాలి. అది మీరు అనేది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది రాజకీయ నాయకులకు, ఎంతో మంది ముఖ్యమంత్రులకు ఆదర్శం, రోల్ మోడల్ అయినా, అది గుర్తుపెట్టుకోవాలి. అందరికీ శకునాలు చెప్పే అదేదో వెళ్ళి కుడితిలో పడిందని ఒక సామెత. ఇన్ని చేసి ఆ చిన్న స్కామ్లో ఇరుక్కొని జైలు పాలు ఎందుకు అయ్యారు సార్? ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ధర్మం అనేది ఇబ్బందులు పడుతుంది కొంతకాలం. ప్లీజ్ దయచేసి ధర్మాన్ని నేను చంద్రబాబు నాయుడు కంపేర్ చేయకండి సార్. మీరు ఏదైనా ఉదాహరణకి చెప్పండి. కానీ గ్రహణం ఒక పొలిటీషియన్ తీసుకొచ్చి గ్రహణం వస్తుంది, చంద్రుని గ్రహణం వస్తుంది. ఆ గ్రహణం ఎంతసేపు ఉంటుంది?
కొద్ది టైం ఉంటుంది. వెళ్ళేసి మా చంద్రుడు కూడా గ్రహణం పట్టింది, గ్రహణం నుంచి బయటకు వచ్చాడు, నూతన వెలుగు వచ్చింది. ఇప్పుడు ఆ వెలుగుతో ఇవన్నీ కొట్టుకపోతాయి. ఇప్పుడు అన్ని గ్రహాలన్నీ ఖాయం కాదు. తెలంగాణ చంద్రుడికి కూడా గ్రహణం పట్టిందా? ఎవరికి? తెలంగాణ చంద్రుడికి. తెలంగాణ చంద్రుడు వేరే సంగతి. అది అది చంద్రుడు కాదు, అది ఇంద్రుడు. ఇంద్రుడు అనేది రాక్షసుడి చేతిలో ఓడిపోతాడు. ఎందుకంటే చంద్రుడు ఓడిపోయేది ఉండదు. సో ఇంద్రుడు ఇప్పుడు కాంగ్రెస్ అనే రాక్షసుల చేతిలో ఓడిపోయాడా? ఇక రాక్షసుల చేతిలో ఓడిపోయిండో, దేవుడి చేతిలో ఓడిపోయిండో. ఆ ఇంద్రుడు పడిపోయిండు, ఇప్పుడు బెడ్ మీద ఉన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు చేసిన కార్యక్రమాలకు అనుభవిస్తున్నాడు. మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నారు కదా, రాగానే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలుని సమానంగా చూస్తారా, లేకపోతే వెనకట్లాగా వివక్ష పూరిత ధోరణితో? వివక్ష ముందు లేదు, ఇప్పుడు లేదు, ఉండబోదు కూడా. ఎందుకంటే ఒక సామాజిక న్యాయం అందించే విధంగా తెలుగుదేశం పరిపాలన ఉంది. అంటే ఒకే వర్గానికి సామాజిక న్యాయం అని కాకుండా అందరికీ సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాల ప్రజల్ని సమతుల్యంగా, సమానంగా భావించి, సమానంగా వాళ్ళ హక్కులు నెరవేర్చే విధంగా, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులకు అందే విధంగా మేము పరిపాలన కొనసాగిస్తాం కూడా. రైట్. ఆల్ ద బెస్ట్ డాక్టర్ ఏఎస్ రావు గారు. మీ ఆకాంక్షలు నెరవేరాలి. నిజంగానే సుపరిపాలన ఆంధ్రప్రదేశ్లో రావాలని మీకులాగానే నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రైట్.